ఆర్మ్స్ మూమెంట్ కానీ కాళ్ళు మూమెంట్ కానీ గ్రాడ్యువల్ గా వస్తోంది. బెటర్ అని చెప్పట్లేదు కానీ కొంచెం పర్వాలేదు అనమాట. సో ముందు ముందు ఇంకా బాగా చేయగలనని అనుకుంటున్నాను. సో ఫ్లెక్సిబుల్ గా ఫీల్ అవుతున్నారు, బాడీ కొంచెం లైట్ అయింది. మీరు బ్రీతింగ్ ఇబ్బంది అన్నారు కదా ఫస్ట్ లో చేసినప్పుడు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు సెట్ అయింది మ్యామ్. ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బంది పడ్డాను, తర్వాత సో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఫేస్ లో చూస్తే తెలిసిపోతుంది బాగా. అండ్ కంఫర్టబుల్ గా చేస్తున్నారు. నేను గమనించింది ఏంటంటే మీరు స్టార్టింగ్ కంటే ఇప్పుడు బాగా ఫ్రీగా చేస్తున్నారు. లాక్డౌన్ లో వెయిట్ లాక్డౌన్ లో చాలా మంది పెరిగారు. ఏంటంటే వేరే పనులు ఏం తోచక ఈటింగ్ బాడీకి మూమెంట్ లేకపోవడంతో అందరు చాలా వరకు వెయిట్ పెరిగారు. రత్న గారు కూడా ఈ మధ్యనే జాయిన్ అయ్యారు. రత్న ముందు జిమ్ చేసేవాళ్ళంట. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ జిమ్ వర్కౌట్స్ కి, దీనికి మీ బాడీ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? హలో అండి, నా పేరు రత్న. బై ప్రొఫెషన్ ఐఎమ్ an IT ప్రొఫెషనల్. లైక్ మ్యామ్ చెప్పినట్టు ఇంతకు ముందు చేసేదాన్ని వర్కౌట్స్, బట్ ఓవరాల్ లైక్ లాస్ట్ 10 years, లైక్ ఎస్పెషల్లీ లాస్ట్ 4 years బాగా వెయిట్ గెయిన్ అయ్యాను. బట్ ఐ యూస్ టు గో టు, అంటే జిమ్ కి వెళ్తాను, కొన్ని డాన్స్ వర్కౌట్స్ అవి చేసేదాన్ని. బట్ లాస్ట్ 6-7 months ఏ వర్కౌట్ చేయలేదు. అండ్ దెన్ ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్, అంటే మూమెంట్ బాగా తగ్గింది బాడీలో. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మాకు యుఎస్ లో వింటర్ సీజన్ లో ఎక్కువ బాగా చలిగా ఉండడం వల్ల మార్నింగ్ లేచి పిల్లలను రెడీ చేయడానికి కూడా చాలా కష్టం అనిపించేది. జాయింట్స్ ఎస్పెషల్లీ నీ పెయిన్ ఉన్నింది అండ్ షోల్డర్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ లాస్ట్ 3 weeks వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ సౌజన్య హాజ్ రెఫర్డ్ అనమాట మ్యామ్ ని. దెన్ ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్గా. అంటే నాకు కొద్దిగా అంటే ఆ మూమెంట్ లూజన్ అప్ అనిపిస్తుంది జాయింట్స్ కొద్దిగా. And it's very good. Me especially, I look forward for your voice అండి. యాక్చువల్గా I really love that voice. అంటే వెరీ ఎంకరేజింగ్ గా ఉంటుంది, ఎంతూజియాస్టిక్ గా ఉంటుంది. అండ్ ఐ విష్ లైక్ గోయింగ్ ఫార్వర్డ్ కొంత అట్లీస్ట్ అప్ టు మీరు చెప్పే దాంట్లో నేను 50% అన్నా చేయగలను అనుకుంటున్నాను. సో ఫార్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. థ్యాంక్ యూ వెరీ. ఇంకెక్కువ చేయగలుగుతారు, 50% కాదు, ఇంకెక్కువ చేయగలుగుతారు. సౌజన్య చూడండి ఇప్పుడు ఎంత ఫ్లెక్సిబుల్ గా అయిందో. డెఫినెట్గా కంటిన్యూగా రండి మీరు. కన్సిస్టెన్సీ ఆఫ్ ద ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూగా ఎంత చేసినా పర్లేదు, మీరు కొంచెం తక్కువ చేసినా పర్వాలేదు, నథింగ్ టు వరీ. మెల్లమెల్లగా బాడీ సపోర్ట్ చేస్తుంది మీకు. అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ అది ఏమైందంటే, అంటే సడన్ గా మూమెంట్ వచ్చేసరికి బాడీలో కొంచెం పెయిన్ అలా అనిపించింది. బట్ నౌ ఐఎమ్ గెటింగ్ బెటర్ అనమాట. అంటే మూమెంట్ చేస్తున్న కొద్దీ కొంచెం బెటర్ అవుతున్నాయి ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. అయితే స్టార్టింగ్ మంత్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. మై నేమ్ ఇస్ హనుష. నేను బిఫోర్ యోగాకి చాలా పెయిన్స్ ఉండేది, మజిల్ పెయిన్. నాకు మజిల్ చాలా వీక్ గా ఉండేది. మరి యోగా చేసినప్పటి నుంచి బెటర్ అయ్యాను. బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, టైర్డ్ కూడా అవ్వట్లేదు. బిఫోర్ చాలా టైర్డ్ అయ్యేదాన్ని, ఏ పని చేసినా అంత చేయలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే చాలా వర్క్ చేస్తున్నాను, టైర్డ్ అనేది లేకుండా ఉన్నాను. పెయిన్స్ లేవు. హిప్ పెయిన్ ఉండేది, హిప్ పెయిన్ తగ్గింది. చక్కగా ఎన్ని రౌండ్స్ అన్న చేయగలుగుతున్నావు కదా, సూర్య నమస్కారాలు అన్ని చక్కగా మూమెంట్ చేయగలుగుతున్నావు ఇంతకు ముందుకి ఎప్పటికి. వెరీ గుడ్. దిస్ ఇస్ సౌజన్య అండి. నేను మ్యామ్ దగ్గర జాయిన్ అయ్యి 4 years అవుతుంది, 2020. సో మధ్యలో కొద్ది రోజులు ఆపేశాను, బట్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను డ్యూ టు సమ్ పర్సనల్ థింగ్స్. ఆపేయాల్సి వచ్చింది, బ్యాక్ ఇండియా వెళ్ళి అలా. సో బట్ లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను, 2023 Jan నుంచి కంటిన్యూ చేస్తున్నాను. మధ్యలో ఏదో ఒక 1 week 2 weeks అట్లా ఆపినా కానీ, బట్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. చాలా అంటే లైక్ నేను అంటే ఫుడ్ కంట్రోల్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఐ జస్ట్ ఫాలో 8 to 16 విండో, 8 hours 16 hours ఫాస్టింగ్ విండో అలా కంటిన్యూ చేస్తూ ఉంటాను ఎప్పుడు. ఇన్ కేస్ ఒకవేళ లేట్ అయినా కానీ, బట్ ఆ నెక్స్ట్ డే కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఫుడ్ తో ఫస్ట్ థింగ్. అండ్ యోగా ఇట్ ఈస్ హెల్పింగ్ మీ లాట్.
బాడీ అంతా యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ వింటర్ రత్న చెప్పినట్టు మాకు వింటర్ టూ మచ్ ఉంటది. లేవడానికే కష్టంగా ఉంటది. మామూలుగా సాటర్డే సండే అయితే లేవడానికి కూడా కష్టం అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ యోగా ఎప్పుడైతే క్లాసెస్ జాయిన్ అయ్యాము, ఈవెన్ 5:30కైనా ఈజీగా లేవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నాకు సివియర్ నెక్ పెయిన్ ఉండే అనమాట. ఎస్పెషలీ నా నెక్ మజిల్స్ అన్ని బాగా స్ట్రెయిన్ అయ్యి అండ్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిందని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేశారు. సో ఇలా కాదు అనుకొని ఖచ్చితంగా ఏదో ఒక వర్కౌట్ చేయాలి, యోగా ఎస్పెషల్లీ అని చెప్పేసి. అండ్ ఈ వింటర్ లో బయటికి వెళ్ళి చేయడం కూడా కష్టం అనిపించేసి నేను ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వడం వల్ల చాలా హెల్ప్ అయ్యింది. వుడ్ సీ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద బాడీ పోస్చర్స్, హెల్తీ హ్యాబిట్స్ లో కానీ ఎక్కడెక్కడ మీకు ఏమనిపిస్తుందో యూ కెన్ టెల్. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా. నా పేరు శ్రీదేవి. శోభ గారి దగ్గర నేను ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి యోగా చేస్తున్నాను. మధ్యలో లాస్ట్ ఇయర్ కొద్దిగా గ్యాప్ ఇచ్చాను మా సన్ మ్యారేజ్ ఉండడం వల్ల. తర్వాత మళ్ళీ 2 months నేను గ్యాప్ ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని ఇంట్లో, కానీ శోభ గారి దగ్గర జాయిన్ అయ్యాక ఒక స్టూడెంట్ ఫీలింగ్ వచ్చింది నాలో. అంటే శోభ గారు కనబడగానే ఒక స్టూడెంట్ లాగా వచ్చి కూర్చొని యోగా చేయాలి. ఆ వాయిస్, మెయిన్లీ వాయిస్ శోభ గారిది. ఆ వాయిస్ వినగానే ఇమ్మీడియట్ గా నేను వచ్చేస్తాను ఇక్కడికి. చూసిన శోభ గారు కూడా నాకు పనిష్మెంట్ కూడా ఇస్తారు. సో శోభ గారు జాయిన్ అయ్యాక చాలా, అంటే నా బాడీలో చాలా డిఫరెన్స్ కనపడిందండి. ఫ్లెక్సిబిలిటీ బాగా వచ్చింది బాడీలో. నేను టైర్డ్నెస్ ఉండదు. శోభ ఈవినింగ్ యోగా అయ్యాక యాక్టివ్ గా ఫీల్ అవుతాను. స్లీప్ కూడా ఇంతకు ముందు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండేది, ఈ మధ్య అది కూడా తగ్గింది నాకు. వెయిట్ అనేది ఇంకా శోభ గారు చెప్తున్నారు, దాన్ని కంటిన్యూ చేయమని చెప్తున్నారు. మార్నింగ్ కూడా కొద్దిసేపు చేయమంటున్నారు, కానీ నాకు అది ఇంకా అవకాశం రావట్లేదు. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. శోభ గారు చెప్పినట్లు మార్నింగ్ కూడా ట్రై చేస్తాను నేను. కానీ శోభ గారు తను చెప్పిన విధంగా చేస్తే మాత్రము చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. అందరికీ చెప్తున్నాను నేను. మేడం శోభ గారు ఒక ఇన్స్పిరేషన్ మనందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ శోభ గారు. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. మీరు చెప్పినట్టు మనము ఫాలో చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చాలా వరకు ఫాలో చేస్తున్నారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని అకేషన్స్ లో కొన్ని స్కిప్ అవుతున్నాయి మీకు బాడీకి కొన్నిసార్లు. అది తప్పట్లేదు. అప్పుడు మనకి ఆ ఫ్లో అనేది వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు. అంతే, కరెక్ట్. బట్ అదర్వైజ్ మీరు పోస్టర్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యారు. నేను చూస్తున్నాను మిమ్మల్ని. ఐ బీన్ అబ్జర్వింగ్ యూ. బాగా ఫ్లెక్సిబుల్ గా కూడా మూవ్ అవుతున్నారు. సో అందరూ వెయిట్ కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మేనేజ్ చేస్తే వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. మీరు అందరికి కూడా తెలిసింది, యూ విల్ ఆల్ యాక్సెప్ట్ ఇట్ ఆల్సో. మనం ఎప్పుడు లేస్తున్నాము, ఎప్పుడు పడుకుంటున్నాము, ఎలా తింటున్నాము, ఎలా ఉంటున్నాము, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ విల్ అఫెక్ట్ అవర్ వెయిట్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. అవి ఆ రెండు బాగుండాలంటే మనము ఈ కొంచెం మన డే మొత్తంని బాగా మెయింటైన్ చేయాలి. అప్పుడు మనకి ఈజీగా మనం అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. అవుట్ సైడ్ ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసేయాలి. ఎప్పుడైనా ఛాన్స్ వచ్చి అవసరం పడి తిన్నామే అనుకోండి, దాన్ని నెక్స్ట్ డే దాన్ని ఎట్లా రిపేర్ చేసుకోవాలనేది కూడా మనకు యాజ్ ఏ యోగిక్ సాధనలో మనం తెలుసుకోవాలి. అది అంతే. సో ఫాస్టింగ్, అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేయడం, ఏకాదశి ఫాస్టింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఎక్కడున్నా కూడా యాజ్ ఏ యోగి లాగానే ఆలోచించాలి అంతే. దానివల్ల మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఇంకా మనం చేస్తున్నాం కదా యోగా, మనం ఏదైనా తినొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనే ఆలోచన ఉండొద్దు. సో మార్నింగ్ టు ఈవినింగ్ కొంచెం ఒక రొటీన్ మెయింటైన్ చేసుకుంటే, ఫస్ట్ మార్నింగ్లో ఒక వర్కౌట్, ఎప్పుడైనా ఒక 1 hour వర్కౌట్ చేసిందంటే ఆల్మోస్ట్ మీ మెటబాలిజం అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గట్ హెల్త్ అంటారు కదా, అది కూడా మీకు బాగా డెవలప్ అవుతుంది. దట్ క్యారీస్. ఒక్కొక్కసారి మీరు మధ్యాహ్నం హెవీ మీల్ తీసుకున్నా అది అడ్జస్ట్ చేసేసుకుంటుంది బాడీ. ఈవినింగ్ మాత్రం తొందరగా తినేసేయండి. ట్రై టు మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్. వీలైతే 2 సార్లు తిని ట్రై చేయండి. ఇన్ బిట్వీన్ నథింగ్. 2 సార్లు తిన్నాక మధ్యలో ఏం తీసుకోకండి. కావాలంటే గ్రీన్ టీ కానీ, హనీ వాటర్ కానీ, దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్. మధ్యలో బాగా ఆకలేస్తే, హంగర్ మేనేజ్మెంట్ అంటారు కదా, తినొద్దు అంటే ఆకలేస్తుంది కదా ఎవరికైనా కూడా. సో అట్లా చేసుకోవాలంతే. వద్దు అంటే వెళ్ళిపోతుంది ఫస్ట్.
ఫస్ట్ థింగ్ ఖచ్చితంగా. ఏదైనా వద్దు అంటే అదే ఫస్ట్ గుర్తుకొస్తుంది అంతే. లేదు ఇక్కడ మనము మైండ్ మేనేజ్ చేయాలి అంతే. మన మైండ్ మేనేజ్మెంటే ఇక్కడ మళ్ళీ వర్క్ అవుతుంది. మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం ఖచ్చితంగా. ఓన్లీ థింగ్ బీ స్ట్రాంగ్ ఎట్ యువర్ మైండ్. యూ కెన్ డూ. మీరు వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 21 డేస్ అసలు బయట ఫుడ్ ఏది ముట్టుకోకండి. షుగర్ కంటెంట్స్ కూడా ముట్టుకోకండి. చాలా సీరియస్గా ఉండండి. వెయిట్లో డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది. టీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే మార్నింగ్ టీ స్కిప్ చేసేయండి. ఈవినింగ్ తాగినా మీరు ఏదైనా టైంలో తాగినా విత్ బెల్లం తాగండి. అండ్ వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోండి. దానివల్ల మీకు వెయిట్ పెరగకుండా ఉంటారు. అండ్ మరి అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించండి. దాంతోపాటు ఫైబర్ ఫుడ్ పెంచండి. ఏదైతే ఫైబర్ ఉంటుంది కదా మన వెజిటబుల్స్లో చిక్కుడుకాయలు, బీన్స్లు, క్యారెట్లు, కీరాలు ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకోవాలి. మనకి లైఫ్ స్టైల్లో కొంచెం కష్టమే అన్ని మెయింటైన్ చేయడం అంటే సమ్‌వాట్ టాస్క్ అన్నట్టే. బట్ మెయింటైన్ చేయాలి అదే. సో అలా మనకు కుదరలేదనుకోండి వీక్‌లో 3 రోజులు చేయండి. 2 రోజులు నార్మల్‌గా ఉండిపోండి. మంత్ లో 10 డేస్ అవుట్ స్టేషన్ లో ఉంటాం మేడం. మరి బయట ఫుడ్ కంపల్సరీ తినాలి. అవును. అప్పుడు ఎట్లా చేస్తారు? మేము తినేది వెజ్ కాకపోతే కొంచెం ఆయిలీ ఉంటుంది. హ్మ్. అదేంటంటే క్వాంటిటీ తగ్గిస్తాను అంతే నేను. కానీ బయట తినాల్సి వస్తుంది కంపల్సరీ. నో ప్రాబ్లమ్. మీరు అక్కడ తినాల్సి వచ్చినప్పుడు తినొచ్చు. ఎవరైనా తినాలి. ఇప్పుడు నేనైనా టూర్‌కి వెళ్ళాను కదా తిన్నాను అక్కడ. సో అక్కడ కూడా మనం చూస్ చేసుకోవడంలో తినే ఫుడ్‌లో అక్కడ కూడా చూస్ చేసుకోవచ్చు. సో సపోజ్ మైదా ప్రొడక్ట్స్ ఉన్నాయనుకో వి కెన్ అవాయిడ్ దట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ రైస్ బెటరే కదా అక్కడ. సో ఎక్కడెక్కడ అవాయిడ్ చేయగలుగుతామో అక్కడక్కడ అవాయిడ్. అండ్ ఒకసారి తిన్నారనుకోండి ఈవినింగ్ గానీ, మార్నింగ్ గానీ యూ కెన్ మేనేజ్ విత్ ఫ్రూట్స్ గానీ, జ్యూసెస్ కానీ, కొబ్బరి బోండా గానీ ఇవన్నీ బయట వెళ్ళినప్పుడు తీసుకోండి. అప్పుడు బయటకెళ్ళినప్పుడు మీకు లాట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ కాబట్టి అప్పుడు 2 టైమ్సే తినాలని పెట్టుకోకుండా మధ్యలో మీకు ఏం కావాలన్నా జ్యూస్ తీసుకోండి, కొబ్బరి బొండ తాగండి, ఫ్రూట్స్ ఉంటే తీసుకోండి. ఏం కాదప్పుడు. సో ఆ విధంగా మనకి ఫైబర్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ బాడీ మేనేజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ కరెక్ట్‌గా వాటర్ తాగి ఎక్కడున్నా సరే వాటర్ మంచిగా తాగండి. ట్రైన్‌లో ఉన్నా సరే, ఫ్లైట్‌లో ఉన్నా సరే అది మాత్రం మెయింటైన్ చేయాలి. అట్లా మనకి ఈజీగా మేనేజ్ అయిపోతది మనకి. మేనేజ్ చేస్తే ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే సరిపోతది. మొన్న కూడా మోకాలు నొప్పులని చెప్పి అయినా సరే ఆపకుండా చేశాను మేడం. మళ్ళీ నిన్న మాత్రం ఫ్లెక్సిబుల్ గా చేయగలిగా. ఒక్కరోజే వచ్చింది పెయిన్. అలానే ఆపలేదు. చేయగలిగేసరికి నిన్న కూడా ఫ్లెక్సిబుల్ అయిపోయాయి నేను మోకాళ్ళు. ఇవాళ చూసానేందంటే మీరు మలాసన చేశారు, వజ్రాసన చేశారు. స్టార్టింగ్ డే రోజు ఇవన్నీ ఏం లేదు మీ దగ్గర. చేయలే కదా సరిగ్గా. అవును మేడం. సో 1 మంత్‌లోనే మీకు అంత డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తోందా మీ బాడీలో? ఆ, అదే చెప్తున్నాను మేడం. మా హస్బెండ్ కూడా వాళ్ళ అమ్మాయికి చెప్తున్నారు. మా అమ్మాయికి హ్మ్. చేస్తోంది అమ్మ అని చెప్పేసి చెప్తున్నారు మా వారు. మా అమ్మాయికి చెప్తున్నారు గొప్ప మీ అమ్మ చాలా బాగా చేసేస్తాడు. నేను చేసిందే గొప్ప అనుకుంటే శ్రీదేవి గారు వాళ్ళు చేసేది ఇంకా ఎంత మేడం. అంటే మీ వారికి మీది గొప్పే కదండీ. అందరిది కాదక్కడ. ఎవరికి వాళ్ళకి అక్కడి వరకు అబ్బో! చేస్తున్నారు కదా! గుడ్ అన్నట్టు అనిపిస్తది. ఎంకరేజ్‌మెంట్‌గా కూడా ఉంది కదా మీకు కూడా. అదే కదా మేడం. కొంచెం రోజులు కష్టపడితే వెయిట్ కంట్రోల్ అయిపోతది. మనం ఎంత పెరగమన్నా అది పెరగదు ఇంగంతే. పెరిగినా 1 కేజీ పెరుగుతది అంతే. మళ్ళీ తర్వాత అక్కడే ఉంటది. అది మీరు ట్రై చేస్తే అవుతది. నేను స్వీట్ తగ్గిస్తాను శోభ గారు. హ్మ్. 70% స్వీట్స్ నేను కట్ డౌన్ చేస్తాను. చాలా డిఫరెన్స్ వస్తదండి. చాలా చాలా మంచి పని చేస్తున్నారు. వెరీ గుడ్. అది అట్లనే కంటిన్యూ చేయండి. టెంప్ట్ కావద్దక్కడ. టెంప్ట్ అయ్యి తినేసామా, మనం వారం రోజుల కష్టం అంతా వెళ్ళిపోతది మళ్ళీ. తిన్నారనుకోండి హాఫ్ తినండి. ఒకటి తినండి. దాని తర్వాత రెండోది ముట్టుకోవద్దు ఎట్లైనా. ఇప్పుడు ఒక డైట్ అందరికీ సూట్ అవుతదని లేదు. కొందరికి చాలా తిరిగేది ఉంటదండి. బాగా తిరిగేది ఉంటది. నువ్వు తినొద్దు, అసలేం తినకుండా ఉండు అంటే వాళ్ళకి సెట్ కాదు కదా! సో, వాళ్ళు కొంచెం ఇంటేక్ తినాల్సొస్తది వాళ్ళు. ఇప్పుడు 2 పూటలు తినమంటే అందరికీ సెట్ కాకపోవచ్చు. అప్పుడు 3 పూటలు తినండి. బట్ ఇన్ బిట్వీన్ ఏం తీసుకోకండి. ఉండగలిగితే 2 పూటలు తిని ఉండండి. మూడో పూట ఫ్రూట్ జ్యూస్ కానీ, జావ గానీ, డ్రై ఫ్రూట్స్ కానీ కొంచెం యాడప్ చేసుకొని అట్లా మేనేజ్ చేయండి.